టీపీసీసీ చీఫ్ కొనసాగింపుపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా మాటలు నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టీపీసీసీ చీఫ్ పదవిని యువ రక్తానికి ఇవ్వాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి కోరుతామన్నారు. తాను తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవడం ఖాయమని ఎప్పుడనేది మాత్రం చెప్పలేనన్నారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగులను జాతీయ జెండా సాక్షిగా మరోసారి మోసం చేశారని ఆరోపించారు. 3.5 ఏళ్లలో 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, ఇప్పుడు మరోసారి 1,00,000 ఉద్యోగాలు అంటూ సీఎం మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ దుర్మార్గపు అవినీతి పాలనను అంతమొందించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి మరిచి కాంగ్రెస్ ను దూషించడం, కోదండరాం యాత్రను అడ్డుకోవడం లాంటి చర్యలు సహించరానివన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా 2019 వరకు తానే ఉంటానని ఏఐసీసీ కార్యదర్శి కుంతియాకు ప్రకటించుకునే అధికారం లేదని నల్గొండ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుంతియా తనతో పాటు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ 2019 వరకు ఉంటారని చెప్పడం వెనుక కుట్రదాగి ఉందన్నారు. ఈ విషయాన్ని ఆయన వెనుక ఉండి ఎవరో చెప్పిస్తున్నారని ఆరోపించారు. నయీం కేసులో ఎఫ్ఐఆర్లో నమోదైన ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు, వ్యాపారులను అరెస్ట్ చేయకుండా ప్రజా సమస్యలపై పోరాడుతున్న కోదండరాంను అరెస్ట్ చేయడం దారుణమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. నయీం ఇంట్లో దొరికిన 1,000 కోట్ల రూపాయలు కేసీఆర్ కొట్టేశారన్నారు. కేసీఆర్ వైఫల్యాలపై భువనగిరి నుంచే పోరాటం చేస్తామన్నారు. కుంతియా గారి మాట్లాడిన మాటల తోటి మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ పనితీరు, ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విధానం, క్షేత్రస్థాయిలో మనం చేస్తున్న కార్యక్రమాలన్నీ ఎప్పటికప్పుడు చూసుకుంటుంది. కాబట్టి హైకమాండ్ ఏ రోజైతే ప్రస్తుత నాయకత్వం మీద నమ్మకం ఉంది, బాగుంది అనుకుంటేనే కంటిన్యూ చేస్తారు. లేదు అని అనుకుంటే రేపు ఎన్నికలు 2 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి నాయకత్వాన్ని మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు నాయకత్వం మారుస్తారు. అంతేగాని కుంతియా చెప్పినట్టు 2019 వరకు నేనే ఉంటా, 2010 వరకు ఆయనే ఉంటాడు అని చెప్పేది మాత్రం వాస్తవం లేదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది నెంబర్ 1. దీంట్లో ఏమాత్రం మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. ఆయన ఏదో చెప్పిండు, నేను ఆయనతో ఎవరో చెప్పిస్తూ వెనక నుంచి నేనే ఉంటా అని చెప్పు, నువ్వే ఉంటా అని చెప్పు, ఎవరు ఉండొద్దని చెప్పు అని అంటున్నాను. అది కరెక్ట్ కాదు. హైకమాండ్కు తెలుసు. హైకమాండ్ మీద మాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది. రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకుంటారనే నమ్మకం మాకుంది. కాబట్టి ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి నెంబర్ 2 ఏమంటున్నారు? నిమ్సాస గురించి ఆల్రెడీ చెప్పినా కదబ్బా. కేసీఆర్ నయీం విషయంలో నిజంగా చెప్తున్నా చాలా బాధాకరం. సంవత్సరం అయింది. 15 ఏళ్ళు నయీం 100 మందిని చంపిండు. ఎంతోమంది పేద ప్రజల ఆస్తులను దోసుకున్నాడు. ఆఖరికి నన్ను ఓడగొడదామని కూడా నయీం చాలామంది కౌన్సిలర్ల మీద, ఎంపీటీసీల మీద ప్రెజర్ తీసుకొచ్చి చంపుతామని చెప్పి నయీం మనుషులు కూడా తిరిగిండ్రు. ఎన్నికల్లో కూడా మన జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి నయీంని అడ్డం పెట్టుకొని గెలవాలని, నన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేసి విఫలమైపోయిండు. దాని తర్వాత కేవలం నయీంని ఎన్కౌంటర్ కేసీఆర్ ఎందుకు చేసినంటే నయీం సంపాదించిన ఆస్తిని దోసుకుంటందుకు చేసిన తప్పితే నయీం వల్ల బాధపడ్డ పేద ప్రజలకు సహాయం చేయాలన్న విషయం కానీ, దోసుకున్న డబ్బుని బయటికి మరి ప్రజల సొమ్ము కదా, ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి కదా, అది చేయలేదు. అదేవిధంగా ఎంతోమంది అధికారులు, మరి రాజకీయ నాయకులు నయీం తోటి 15 ఏళ్ల పాటు 100,000 కోట్లు దోసుకున్నారు. ఒక్కరిని కేసు పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు. కనీసం ఎఫ్ఐఆర్ అయితే కూడా కొందరు ప్రముఖులు, పదవులలో ఉన్నోళ్ళు, పొలిటికల్ లీడర్లు, వాళ్ళని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్నాయి. బయట బ్రహ్మాండంగా తిరుగుతున్నారు, పైరవీలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఒక్క నయీంను చంపి టీఆర్ఎస్ పార్టీలో 100 నయీంలను తయారు చేసిండు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో నల్గొండ దినాలనే 10 మంది నయీంలు ఉన్నారు. అంటే నయీం స్వభావం ఉన్నోళ్ళు 10 మంది నల్గొండ జిల్లాలో. అంటే కేసీఆర్ ఎంత దుర్మార్గంగా పరిపాలిస్తుందంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని 63 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇంకో 25 మంది పశువుల సంతలు కొన్నట్టు ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుక్కొని ఏ విధంగా అధికారాన్ని చేస్తున్నట్టే, దుర్వినియోగం చేస్తున్నట్టే. నిజమైన ఉద్యమకారులు అటువంటి కోదండరాం అటువంటి వాళ్ళు కూడా ఏదైనా మాట్లాడితే బయటకు పోయి ధర్నా చేద్దామంటే ఈరోజు
ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా బయటికి వెళ్ళనివ్వట్లేదు, ఎక్కడ పోతే అక్కడ అరెస్ట్ చేస్తున్నాడు. అంటే ఎంత దుర్మార్గంగా అంటే వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెత కేసీఆర్కి సూట్ అవుతుంది. అదేవిధంగా ఎన్నోసార్లు నిమ్స్ బీబీనగర్ హాస్పిటల్ గురించి మేము కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఆనాడు మాట్లాడిన మనిషి 3 సంవత్సరాలు అయింది. వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల మీద ఖర్చు పెడుతుండు, గుళ్ళు గోపురాల మీద వేల కోట్లు ఖర్చు పెడుతుంది. కానీ ఒక 300 కోట్లు నిమ్స్ బీబీనగర్ హాస్పిటల్కి ఇస్తే బ్రహ్మాండంగా 1000 పడకల ఆసుపత్రి చేసుకుని ప్రాంత ప్రజలందరూ కూడా, పేద ప్రజలకు కూడా హైదరాబాద్ పోకుండా మనం మన ప్రాణాలను కాపాడవచ్చు, పేదవాళ్ళని కాపాడవచ్చు. కానీ ప్రైవేట్ హాస్పిటళ్ళతో కుమ్మక్కై ఒకవేళ బీబీనగర్ నిమ్స్ చేస్తే హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ ఈ ఏరియాలో, సికింద్రాబాద్ ఏరియాలో వాళ్ళ బంధువులకు ఉన్న వ్యాపారం దెబ్బతింటుందని చెప్పేసి బీబీనగర్ నిమ్స్ మీద ₹1 ఖర్చు పెడతలేడు. అది అర్థమైపోయింది అందరికీ. నయం దోషులను పట్టుకుంటలేడు, నయం ద్వారా లబ్ధి పొందులను పట్టుకుంటూ శిక్షిస్తలేడు. ఒక సిట్టని వేసి ఆయన కంట్రోల్లో పెట్టుకొని స్టేట్ గవర్నమెంట్ దాంట్లో మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి. ఆ నయం దొరికిన డంప్ 1000 కోట్లు కూడా కేసీఆర్ కొట్టేసిండు. అది ఎవరు అడిగినా చెప్తారు. అసలు ప్రభుత్వం ఉందా, లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఉందా, లేకపోతే ఒక రాజు పరిపాలిస్తుందా ఈ తెలంగాణని? ఒక కోట లాంటి ఇల్లు 9 ఎకరాలు కట్టుకొని అసలు సెక్రటరీకి రాడు, అపాయింట్మెంట్ ఇవ్వడు. మాలాంటి శాసనసభ్యులు ఎవరిని ప్రజాప్రతినిధులు పోదామంటే అపాయింట్మెంట్ లేదు. ఆయన చెప్పిందే వేదం. ఇదే ముఖ్యమంత్రి ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కోసం పోరాటం చేసింది ఒక టీఆర్ఎస్ పార్టీ కాదు, అన్ని పార్టీలు సకల జైలు సమ్మె చేస్తే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ పోయే కాలం దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. మేము వార్నింగ్ ఇస్తున్నాం. భువనగిరి నుంచే స్టార్ట్ చేస్తాం. నల్లగొండ జిల్లా, పాత నల్లగొండ జిల్లా భువనగిరి అంటే, నల్లగొండ జిల్లా అంటే విప్లవాల కిల్లా. ఏ విప్లవం మొదలైనా సరే ఆనాడు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆ రోజు సాయుధ పోరాటం మొదలెట్టింది ఇక్కడి నుంచి, నల్గొండ జిల్లా నుంచి. ఈ కేసీఆర్ మరో ఉద్యమం చేసి కేసీఆర్ని దించేస్తాం. ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా ఉద్యమం చేసినామో అదే విధంగా అదే మాదిరి ఉద్యమం చేసి కేసీఆర్ సంగతి కూడా చూసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను వివరణ ఇస్తానికి వచ్చిన వివరణ ఇచ్చేసిన. అది మన పార్టీ సంబంధం. పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది ఎవరు ఉంచాలి, ఎవరు పోవాలని చెప్పేసి. అది మనం పార్టీ పోస్ట్ కూడా అడగట్లేదు. కాకపోతే ఆయన చెప్పిన మాటలకు వివరణ ఇచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.